ప్రైజ్ అలాడ్. అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అనే దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తూ ఉన్నారు కదా, పావురాలు ఆహారాన్ని తింటున్నాయి. ఆ పావురాలు అనగా ఆ పక్షులు ఆహారాన్ని విత్తవు, కోయవు, కూర్చుకొనవు, అయినా మన దేవుడు వాటిని పోషించుచున్నాడు. కాబట్టి మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన వెనకాల కనబడుతున్నటువంటి ఆ పక్షులు చూడండి, అవి విత్తట్లేదు, విత్తనాలు విత్తట్లేదు, పంట కొయ్యట్లేదు, అంతేకాకుండా పండిన పంటను కూర్చుకోవట్లేదు. కానీ వాటిని పోషించుచున్న దేవుడు గొప్పవాడు. అంటే దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు పోషించేవాడు. చూడండి, ఆ పక్షులు ఎటువంటి వ్యవసాయం చేయలేదు, కానీ వాటిని దేవుడు వర్షం కురిపించి ఆహారాన్ని ఇచ్చి దేవుడు వాటిని పోషించుచున్నాడు. కాబట్టి మనలను కూడా దేవుడు ఖచ్చితంగా ఆ పక్షుల కంటే మనం బహుశ్రేష్ఠులం కదా. సో ఆ పక్షుల కంటే మనం బహుశ్రేష్ఠులం. మనం దేవుని స్వరూపంలో ఉన్నాం, దేవుని పిల్లలం. కాబట్టి ఆ దేవుడు మరింత నిశ్చయముగా మనలను పోషిస్తారు, మన అవసరాలన్నీ తీరుస్తారు. అయితే మనం దేవుని పిల్లలుగా ఉండాలి, దేవుని కుమారులుగా ఉండాలి. ఆ పక్షులు విన్నట్లుగా దేవుని మాట మనం వినాలి, దేవునికి మనం లోబడాలి, దేవుడు చిత్తానుసారంగా మనం జీవించాలి. ఆ పావురాలు ఎంత నిష్కపటమైన జీవితాన్ని జీవిస్తున్నాయో, ఆ పావురాలు ఎంత నిష్కపటమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాయో, మనం కూడా పావురం వలె నిష్కపటుల వలె ఉండుడి అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పావురాలు ఎటువంటి కపటము లేనివి. మనం కూడా ఎటువంటి కపటము లేకుండా నిష్కాపట్యమును కలిగి జీవించాలి. అంతేకాకుండా పాముల వలె వివేకము కలిగి జీవించాలని దేవుని వాక్యం రాయబడి ఉంది. ఒకటి, నిష్కపటులుగా జీవించాలి. రెండవది, వివేకవంతులుగా జీవించాలి, జ్ఞానవంతులుగా జీవించాలి. అప్పుడు దేవుడు మన యందు బహుగా సంతోషిస్తారు. జ్ఞానము మనకు దేవుని యొద్ద నుండి దొరుకుతుంది. దేవుడు మనకు జ్ఞానమును అందిస్తారు. నోవాహు కాలంలో మరి ఒక పక్షిని, కాకిని వదిలినప్పుడు అది మరలా రాలేదు. కానీ పావురాన్ని వదిలినప్పుడు అది ఒలివ యొక్క ఆకును, రెల్లును తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒలివ మరి లీఫ్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పావురము దేనికి సాదృశ్యంగా ఉందంటే, తనకు అప్పజెప్పిన ఒక బాధ్యతను నెరవేర్చేదిగా ఉంది. తనకు చెప్పిన పనిని, డ్యూటీని పావురము పెర్ఫెక్ట్గా చేసేదిగా ఉంది. అంటే దేవుని ఆజ్ఞను పాటించేదిగా ఉంది. మన జీవితంలో మనం కూడా పావురాలుగా మన బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అంటే కుటుంబ బాధ్యతలు, భార్యగా ఉంటే భార్య బాధ్యత, తండ్రిగా ఉంటే తండ్రి బాధ్యత, దేవుని భక్తుడుగా ఉంటే దేవుని భక్తిలో నీ బాధ్యత, సంఘ సేవకుడుగా ఉంటే సేవకుడిగా నీ బాధ్యత మనం నెరవేర్చాలి. పావురం వలె చూడండి, సందేశాన్ని తీసుకుని వచ్చింది. భూమి అంతా ఆరిపోయిందనే సందేశాన్ని తీసుకొని వచ్చింది.